హాయ్ హలో వెల్కమ్ టు అవర్ టిఎఫ్పిసి యూట్యూబ్ ఛానల్. నా పేరు సాగర్. ప్రసన్న కుమార్ గారు నమస్తే సార్. నమస్తే సార్, మన రీసెంట్గా వైవై చౌదరి గారు నందమూరి ఫ్యామిలీ నుండి ఒక 4వ తరం హీరో గారిని పరిచయం చేశారు. పేరు నందమూరి తారక రామారావు గారు. చాలా గ్రాండిష్గా చేశారు సార్. మరి డైరెక్టర్ గారు కమ్ బ్యాక్ అని ఎలాగుంది, కానీ అట్ ద సేమ్ టైం ఒక రూమర్ అయితే హల్చల్ చేస్తుంది సార్. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు రాలేదనేది ఒక వినికిడి సార్. దీని మీద మీ అభిప్రాయం? అంటే బేసికల్లీ ఏంటంటే వైవై చౌదరి గారు చేసే సినిమాకి నిర్మాత గీత గారు, ఎలమంచల గీత గారు, అంటే వైవై చౌదరి గారు మిసెస్. ఇంతకుముందు వైవై చౌదరి గారు దర్శక నిర్మాతగా బొమ్మరిల్లు బ్యానర్ మీద చేశారు. ఇది న్యూ టాలెంట్ రోర్స్, అంటే దాంట్లో పాతాళ భైరవిలో రామారావు గారు గెటప్ పెట్టి న్యూ టాలెంట్ అంటే కొత్త టాలెంట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఆ డెబ్యూ హీరోయిన్లు పెట్టేసుకుని ఫ్యూచర్లో కాబోయే స్టార్స్ని మేము చేస్తాం అంటే న్యూ టాలెంట్, కొత్త టాలెంట్ తీసుకొచ్చి రోర్స్. అంటే ఇవాళ కోనల్ని, అంటే పులి కోన్లో సింహం కోనలు పెట్టుకుంటే ఇవి సింహాలయ్యి గర్జించే స్థాయి స్టార్స్ని తయారు చేస్తామనే రేంజ్లో ఆ బ్యానర్ పెట్టుకున్నాం. గ్రేట్ సార్. ఆ బ్యానర్ పెట్టుకుని సరే వాళ్ళ మిస్సెస్ మహిళ కాబట్టి మహిళ ఇక అక్కడి నుంచి ఇవాళ యాజ్ ఇట్ ఈజ్ మొన్న ఓపెనింగ్ 11వ తారీఖున మదర్స్ డే, అంటే అమ్మల దినోత్సవం, మదర్స్ దినోత్సవం. సో డెఫినెట్గా ఏంటంటే నందమూరి ఫ్యామిలీలో అమ్మ అంటే ఎవరికైనా గుర్తొచ్చే పేరు నందమూరి బసవతారకం గారు. నందమూరి బసవతారకం గారిది 11వ తారీఖు మదర్స్ డే. అంటే ఆవిడ పైనుంచి అమ్మగా ఆవిడ ఆశీర్వచనంతో, సో మహిళలు అమ్మలే ప్రాధాన్యతతో అని అనుకుని నందమూరి లక్ష్మీ హరికృష్ణ గారు, అంటే బేసికల్లీ ఏంటంటే ఆవిడ నిమ్మకూరు జమీందారు కూతురు, అది కుదరవల్లి సోమశేఖరరావు గారి కూతురు ఆవిడ. సో అక్కడ జమీందారు, అదే ఊళ్ళో నందమూరి తారక రామారావు గారు వీళ్ళందరూ ఆ జమీ అంత కాదు, వీళ్ళు కొంచెం మధ్యతరగతికి సంబంధించి ఉండే ఇది. ఆ జమీందారు కూతురు ఆవిడ నందమూరి లక్ష్మీ హరికృష్ణ గారు ఆవిడ పూజతో ప్రారంభించడం జరిగింది. పూజతో ప్రారంభించిన దాన్ని స్క్రిప్టు, అంటే నందమూరి వెంకట్రావమ్మ ఆవిడ పేరు, అసలు పేరు అది. కానీ సుహాసిని అని పిలుస్తారు. నందమూరి వెంకట్రావమ్మ అంటే ఎన్టీ రామారావు తల్లి పేరు. సో హరికృష్ణ గారి కూతురుకి ఎన్టీ రామారావు తల్లి పేరు పెట్టుకున్నారు. అంటే ఫిజికల్గా చౌదరి గారి ఫీలింగ్లో ఏంటంటే ఎన్టీ రామారావు తల్లే, ఎన్టీ రామారావు తల్లి ప్లస్ హరికృష్ణ గారి భార్య, వీళ్ళని పెట్టుకుని వాళ్ళిద్దరు. ఇక అక్కడి నుంచి నందమూరి తారక రామారావు గారి డాటర్స్, కూతుళ్ళ కింద. అంతకుముందు మదర్స్ డే అంటే మహిళలు కదా, ఆ మహిళల యాంగిల్లో క్లాప్ భువనేశ్వరి గారు, నారా భువనేశ్వరి గారు, ఫస్ట్ షాట్ డైరెక్షన్ గారపాటి లోకేశ్వర్ గారు, స్విచ్ ఆన్ దగ్గుపాటి పురంధరేశ్వరి గారు. మొత్తం అంటే ఈ 5గురు మహిళలు, నిర్మాత మహిళ, 6గురికి ప్రథమ ప్రాధాన్యత అని అనుకుని తర్వాత నందమూరి తారక రామారావు గారికి ఎవరైతే కెమెరా చేశారో, అంటే ఒక అగ్గిరవ్వ కానీ, ఒక బ్రహ్మం గారి చరిత్ర కానీ, ఒక చండశాసనుడు కానీ, ఒక అనురాగ దేవత కానీ, అట్టా నందమూరి తారక రామారావు గారికి కెమెరా చేసింది నందమూరి మోహన్ కృష్ణ గారు. ఆయన యాజ్ ఇట్ ఈస్గా పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఆయన, అంటే ఒరిజినల్గా ఆయన ఏంటంటే ఇంజనీరింగ్ చదువుకుందాం అనుకుంటే రామారావు నుండి నువ్వు ఇంజనీరింగ్ చదువుకుంటే మరి మనకి స్టూడియో పెట్టాము, స్టూడియోకి ఒక కెమెరామెన్ కావాలి కదా. సో నీకు ఆల్రెడీ ఈయన ఏంటంటే ఆర్ట్ ఎయిటీలో స్పెషలిస్ట్. రామారావు కూడా ఆర్ట్ ఎయిటీలో స్పెషలిస్ట్. నీకు ఆర్ట్ ఎయిటీలో స్పెషలిస్ట్ కాబట్టి నువ్వు ఈ కెమెరాకి వెళితే మనకి కెమెరామెన్ ప్రాబ్లం ఉండదు. మనం ఎప్పుడంటే అప్పుడు దగ్గర అనుకుంటే అప్పుడు అక్కడ పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రాబ్లం కాబట్టి అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఆయన చేశారు. చేసినప్పుడు ఈజ్ ద గోల్డ్ మెడలిస్ట్. ఆయన జూనియర్స్ జోనర్లో పిసి శ్రీరామ్ గారు ఉండేవారు. సో ఆయన ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చి గర్వాలి బాహర్వాలి అని హిందీ సినిమా చేశారు. తర్వాత రామారావు గారితో దాదాపు 9 నుంచి 10 సినిమాలు దాదాపు చేశారు. చేసి తమిళ్లో శివాజీ గణేష్ను ప్రభు గారితో చరిత్ర నాయకన్ సినిమా చేశారు. దాదాపు బాలకృష్ణ గారికి ఒక సంవత్సరం 6 సూపర్ హిట్లు ఉంటే 4 సూపర్ హిట్లు మోహన్ కృష్ణ గారి కెమెరా నుంచి. అది దాంట్లో అనసూయ గారు, సీతారాం కళ్యాణం, దేశోద్ధారకుడు, కలికృష్ణుడు, ఈ 4 కాకుండా ముద్దుల కృష్ణయ్య, పురుషోత్తరులు, ఇవన్నీ 1986లో జరిగింది. సో అట్టా బాలకృష్ణ గారి సినిమాలు చేస్తూ అలా ఎదురుండాలి. ఉండి ఆయన దాదాపు 25 ఏళ్ళుగా, అంటే గొప్పింటల్లుడు లాస్ట్ సినిమాతో ఆయన ఆపేశారు.
అవును. కాదు గొప్పింటల్లుడు అంటే బాలకృష్ణ గారి సినిమా. బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారి సినిమా గొప్పింటల్లుడు ఓకే. పెద్ద అది హిట్ సినిమా. ఈవెన్ ఆయన కెమెరా మిచెల్ కెమెరా అని ఉండేది. ఓకే సార్. ఆ మిచెల్ కెమెరాలు తీసేవారు. తీసి ఆయన వద్దుకి నుంచి నేను చేయను అంటే చేయను అనే దగ్గర రామారావు గారి దగ్గర ఉన్నప్పుడు ఉన్న గౌరవ మర్యాదలు, ఆ సిస్టము, ఆ పద్ధతి. ఓకే సార్. అంటే ఎలా ఉంటుందంటే బాలకృష్ణ గారు కూడా వెళ్ళి ఆయన మేకప్ వేసుకుని వచ్చి రామారావు దగ్గరికి వెళ్తే వెళ్ళి మోహన్ అన్న దగ్గరికి వెళ్ళి మోహన్ అన్న ఓకే అంటే ఓకే అన్నవారు. ఓకే. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఓకే అంటే ఓకే. అలాంటి ఒక గౌరవప్రదమైన సిస్టమ్. ఓకే. ఓకే. ప్లస్ వెంకటేష్ గారితో శ్రీనివాస్ కళ్యాణం చేశారు. ఓకే సార్. మురారి గారు ప్రొడ్యూసర్గా ఆయన అటు సీతారామ కళ్యాణం, శ్రీనివాస్ కళ్యాణం 2 సినిమాలు చేశారు. అవును సార్. సో వచ్చి అలా రామారావు గారితో ఎవరైతే కెమెరా వర్క్ చేశారో ఆయనతోనే కెమెరా వర్క్ చేయాలి అని డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, అంటే ఫుల్ సినిమాకి కాదు, అవును సార్, జస్ట్ ఆ ఓపెనింగ్ పార్ట్ అవును సార్ అని ఒక టెక్నీషియన్గా మోహన్ కృష్ణ గారిని పెట్టుకుని చేయటం జరిగింది. గ్రేట్. జరిగి టోటల్గా స్క్రిప్ట్లో కూడా ఇప్పుడు నేను ఇందాక చెప్పా కదా, నందమూరి వెంకటరామ్ గారు, సుహాసిని గారు, ఆవిడ ప్రథమ ప్రాధాన్యతతో ఆవిడ కజిన్స్ అందరూ సిస్టర్స్ మొత్తం, నందమూరి మోహన్ రూప, నందమూరి సీమంతిని, మొత్తం అలా నివేదిత, చాముండేశ్వరి, మొత్తం అందరూ కలిపి దీక్షిత అందరూ కలిపి ఆడవాళ్ళందరూ కలిపి ఆ స్క్రిప్ట్ ఇచ్చారు. సో అక్కడ మహిళా ప్రాధాన్యత అనేది ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఒక మహిళలకి ఇంత అగ్రాసనం వేసి చేసిన ఫంక్షన్ ఏదైనా అందంటే దట్ ఈజ్ నెవర్ బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ వైవిఎస్ చౌదరి గారు చేసింది అదే. అది కాకపోతే అది ఏంటంటే నిర్మాతగా మహిళ ఉండటం, ఇంతమంది మహిళలకి ప్రాధాన్యత ఉండటం, ఇది మహిళా సాధికారిత అనే దగ్గర చెప్పుకుంటాను, చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా జరిగింది. ప్రపంచం అంతా కూడా ప్లస్ ఒక కుటుంబం. అవును సార్. ప్లస్ దాంట్లో కూడా ప్రెస్ ముందు మాట్లాడేటప్పుడు ఫస్ట్ కుటుంబం వెర్షన్ ఒకటి మాట్లాడచ్చు, తర్వాత ఇండస్ట్రీ వెర్షన్ అని ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారు, ఛాంబర్ సెక్రటరీ అండ్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా దామోదర్ ప్రసాద్ గారు, నేను కౌన్సిల్ సెక్రటరీ, ఛాంబర్ ట్రెజరర్గా నేను, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా మాదాల రవి గారు, అలాగే ఫెడరేషన్ ప్రెసిడెంట్గా చిత్రపురి హిల్స్ ప్రెసిడెంట్గా వల్లభనేని అనిల్ గారు, అలాగే ఆచంట గోపీనాథ్ గారు, మొప్ప అంకమరావు గారు, అందరూ ఉండి నందమూరి రామకృష్ణ గారు ఉండి ఇండస్ట్రీ కూడా మాట్లాడటం అనేది. జనరల్గా మేము ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఫంక్షన్ ఎటైనా వెళ్ళిపోయాము, ఎప్పుడు మేము అది మాట్లాడతారు. థర్డ్ ఆ యూనిటే మాట్లాడింది, ఇలా చేయటం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ప్రాధాన్యత పోస్టుల వైజ్గా ఓన్లీ మహిళలు. అవును సార్. సరే, ఇక దాటితే జూనియర్ ఎన్టీఆర్ ఏమో ఆయన లండన్లో ఉన్నాడు. ఓకే సార్. ఓకేనా, లండన్లో ఉంటే ఆయన రాలేదు. బాలకృష్ణ గారేమో ఆయన అఖండ 2లో చాలా బిజీగా ఎంత తొందరగా ఫినిష్ చేయాలా అనే బిజీలో ఆయన ఉన్నారు. కళ్యాణ్ రామ్ గారు. సో ఇది పరిస్థితి. ఇది కాకుండా చౌదరి గారు డిజైనింగ్లో ప్లానింగ్లో ఏం చేశారంటే ఇది మహిళా ప్రాధాన్యత. అవును సార్. ఇంకొక బ్లాక్లో అంటే ఒక సినిమా స్టార్ట్ అయిన కాడి నుంచి సినిమా రిలీజ్ అయ్యి ప్రమోషన్ వరకు ఇది పెద్ద ఫ్యామిలీ. ఈ పెద్ద ఫ్యామిలీలో బ్లాక్స్గా ఒక బ్లాక్ వచ్చేటప్పటికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ, కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ వాళ్ళతోనే అటెండ్ అయ్యి ఒక ఫంక్షన్. అవును సార్. సో అట్లాగా ఇంకోటి ఏంటంటే బాలకృష్ణ గారు అంటే వసుంధరా బాలకృష్ణ గారు వచ్చారు. వసుంధరా బాలకృష్ణ గారితో ఆయన ఏది యాజ్ ఇట్ ఈస్గా కొంత డబ్బులు, అవును సార్, లక్ష్మీదేవి రావాలని గీత గారికి ఆవిడ ఇది పెట్టి ఇవ్వటం జరిగింది. సో బాలకృష్ణ గారి పాత్ర వసుంధరా బాలకృష్ణ గారు ఉంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ పాత్రలో చూస్తే అవును సార్ కళ్యాణ్ రామ్ గారి మదర్ నందమూరి లక్ష్మీ హరికృష్ణ గారే ఉంది. అవును సార్. మళ్ళీ వాళ్ళిద్దరు సిస్టరు నందమూరి వెంకటరావు అమ్మ ఎలియాస్ సుహాసిని ఉన్నారు. మరి అందరూ ఉన్నారు కదా, ఇంకా ఈ కోడిగుడ్డు మీద ఇంటర్వ్యూలు పీకేటట్టు ఆయన రాలేదేంటి, ఈయన రాలేదండి. మరి ఈ ముగ్గురితో మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాలేదేంటి అని అనలేదే, లోకేష్ గారు రాలేదేంటి అని అనలేదే, దగ్గుబాటి వెంకటేశ్వర రాలేదేంటి అని అడగరే. ఎందుకు అంటే ఇంతమంది వచ్చి ఇంత అద్భుతంగా జరిగిన ఒక ఈవెంట్లో కోడిగుడ్డుల మీద వెంట్రుకలు పీకే తత్వంతో ఏదో ఒకటి అంత పచ్చగా ఉన్న దానిలో ఆ పచ్చదనం నచ్చక ఏదో ఒక సున్నం పెట్టాలని ఆ సున్నం పెట్టే ప్రయత్నంలో జరుగుతున్న ప్రశ్న ఈ ప్రశ్న మీదే కాదు, చాలా మంది అంటే డాష్లు అడగటం బుద్ధి తక్కువ, చాలా తప్పు. అంటే క్లియర్గా ఎంటైర్ కుటుంబం ఉంది. నందమూరి తారక రామారావు డాక్టర్స్ ముగ్గురు ఇప్పుడు బతికున్నారు, దాంట్లో ముగ్గురు ఉన్నారు. అవును సార్. హరికృష్ణ గారి ఫ్యామిలీలో హరికృష్ణ గారి భార్య ఉన్నారు, హరికృష్ణ గారి కూతురు ఉన్నారు.
మొత్తం అందరు డాక్టర్స్ అందరూ వచ్చి అవును సార్. అతను మా మనవడిని ఆశీర్వదిస్తున్నాం అని చెప్పి అందరూ వచ్చారు. అవును. అందరూ వస్తే మరి ఈ పిచ్చి ప్రశ్నలు, ఈ పిచ్చి గోళ్ళు, ఈ పిచ్చి చేష్టలు, మళ్ళీ ఇంకోటి ఏంటేంటో మాట్లాడుకుని అవును సార్. ఇవన్నీ విధానాలు కరెక్ట్ కాదే. అందుకని కొంచెం ఈ కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకేసి ఏదో ప్రతిదానికి ఏదో పుల్ల పెట్టి ఏదో గొడవ క్రియేట్ చేసి అవును. ఏదో చేద్దామని అనుకునే డాష్లకి ఆ. జాగ్రత్త. ఓకే సరే, అలాగే ఇంకొకటి, ఇప్పుడు హీరోగా చేయబోతున్న నందమూరి తారక రామారావు గారు ఎక్కడన్నా ఫైట్స్లో కానీ డ్యాన్స్లో కానీ ఎక్కడన్నా శిక్షణ తీసుకున్నారా? అంటే బేసికల్లీ ఏంటంటే వైవిఎస్ చౌదరి గారు ఒక స్కూల్. అవును సార్. వైవిఎస్ చౌదరి గారు యాజ్ ఇట్ ఈజ్గా కొత్త వాళ్ళని, ఎందుకంటే ఆయన ఫస్ట్ ఆయన ఎంటర్ అవటం ఒక రామకృష్ణ సినీ స్టూడియోస్ నుంచి అప్రెంటిస్ డైరెక్టర్గా ఎంటర్ అయ్యి అవును. అక్కడి నుంచి ఫస్ట్ డైరెక్టర్ అయ్యింది. అంటే అవకాశం ఏమో శ్రీదత్ గారు ఇస్తా అన్నారు, రామానాయుడు గారు ఇస్తా అన్నారు, ఇంకెవరు ఇస్తా అన్నా మెటీరియలైజ్ అయిన మ్యాటర్లో అవును సార్. అక్కినేని నాగేశ్వరరావు. అంటే ఇండస్ట్రీకి రెండు కళ్ళు, రామారావు నాగేశ్వరరావు. రామారావు గారి దగ్గర ఏమో అప్రెంటిస్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యి నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఇచ్చారు. ఓకే. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఇచ్చే నాగేశ్వరరావు నాగార్జున గారు అనుకుంటే అప్పుడు నాగార్జున గారి సినిమా చేయొచ్చు, ఏ హీరోనైనా తీసుకురాగలడు. కానీ చౌదరి గారు ఎప్పుడు కూడా అవును. కొత్త వాళ్ళు ఆ రోజున వెంకట్ అని అతను కొత్త హీరోని పెట్టుకుని చాందిని పెట్టుకుని చేశారు. చేసి సీతారామ కళ్యాణం చూతమరారు అనేది సూపర్ హిట్. అవును సార్. దాని తర్వాత అక్కినేని కుటుంబం నందమూరి కుటుంబం రెండు కుటుంబాలని కలిపేటట్టుగా అవును సార్. అంటే ఆయనకి హరికృష్ణ గారిని చూస్తే హరికృష్ణ గారిలో ప్రొఫైల్లో ఒక ఎన్టీ రామారావు కనబడతారు అన్నట్టుగా ఎస్ సార్. ఇద్దరిని పెట్టి సీతారామరాజు చేశారు. అవును. మోస్ట్ కమర్షియల్ సూపర్ హిట్. దాని తర్వాత వచ్చేటప్పటికి మహేష్ బాబు ప్రొడ్యూసర్ ఎవరైనా పర్లేదు, నేను మీకు సినిమా చేస్తున్నాను అని చెప్పి ఆయన సినిమా చేశారు. అవును సార్. దాని తర్వాత ఆయన శివరామకృష్ణ గారిని తీసుకొచ్చారు. సరే, ఇక దాని తదనంతరంలో ఆయనే నిర్మాత కమ్ దర్శకుడ బొమ్మరిల్లు అనే సంస్థ స్థాపించి హరికృష్ణ గారిని హీరోగా పెట్టుకుని చేశారు. అంటే కొంచెం సాహసాలు చేయటంలో ఆయన బాగా ఇదిలాగా ఉంటాడు. ప్లస్ ఈ కొత్త వాళ్ళని తీసుకురావటం. అవును సార్. దాంట్లో లాయర్లో కూడా అంకిత్ గారిని కొత్త అమ్మాయి. అవును సార్. ఆదిత్యవం కొత్తోడు, సుమన్ మన హరికృష్ణ గారు భానుప్రియ ఒక కాంబినేషన్, సుమన్ గారు ఇట్లా కాంబినేషన్ ఇట్లా పెట్టుకుని దాని బిఫోర్ హరికృష్ణ గారు అన్నా తెలుగుదేశం పార్టీ పెట్టి ఓకే సార్ గుడివాడలో ఆయన ఓడిపోవటం జరిగింది. ఓకే. ఆ గుడివాడలో ఆయన ఓడిపోయిన టైంలో ఓకే సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు కొడాలి నాని గారు ఇంటింటికి ప్రచారం చేశారు. ఓకే సార్. ప్రచారం చేస్తే 27,000 మెజారిటీతో టీడీపీ గెలిచింది. సి వెంకటేశ్వర్లని ఆయన కాంగ్రెస్, ఆయన సెకండ్ వచ్చాడు. థర్డ్ కటారీశ్వర్ కుమార్ వచ్చారు, ఫోర్త్ హరికృష్ణ గారు వచ్చారు. అలాంటి స్థాయి నుంచి ఒక నెగిటివ్ టెండెన్సీ నుంచి ఆయన సినిమా చేసిన తర్వాత ఫస్ట్ నిర్మాతగా ఎంటర్ అవుతూ మేడే డేట్ పెట్టుకున్నారు, May 1. లాయర్ దానికి కూడా ఎన్నో రకరకాల ప్రయాసం, ఎంతో కష్టం, ఎంతో పడ్డారు, రకరకాలుగా జరిగింది. రకరకాలుగా జరిగిన పరిణామాల్లో యాక్చువల్గా ఏంటంటే ముందు చౌదరి గారు, కొడాలి నాని గారు, ఉయ్యూరు సినిమా అని చెప్పి ముగ్గురు కలిపి చేద్దాం అనుకుంటున్నాం. సరే, కొడాలి నాని గారేమో నేను అదే మీరు హరికృష్ణ గారితో సినిమా చేయొద్దండి, మీరు మోహన్ బాబు గారిని పెట్టుకోండి అంటే అప్పుడు మోహన్ బాబు గారితో శ్రీరాములయ్యకి ఆయన కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఆ మోహన్ బాబు గారు ఇది ఉంది, మోహన్ బాబు గారిని పెట్టుకోనంటే చౌదరి గారిని నో నథింగ్ డూయింగ్ అని నేను హరికృష్ణ గారిని పెట్టుకుంటాను అంటే అప్పుడు కొడాలి నాని గారు డ్రాప్, తర్వాత ఉయ్యూరు సిని గారు నెక్స్ట్ డ్రాప్. ఆ తర్వాత యాజ్ ఇట్ ఈస్గా ఆయన సినిమా ఇది చేసుకుంటూ ఆర్ఎఫ్సి వాళ్ళ ఫైనాన్షియల్ సపోర్ట్తో ముందుకెళ్తూ ఒక రోజున ఆర్ఎఫ్సి వాళ్ళు కూడా ఆగితే ఒక భారీ షెడ్యూల్, భారీ సెటప్ ప్లాన్ చేసుకున్నప్పుడు డబ్బు కావాల్సి వస్తే అప్పుడు నందమూరి మోహన్ కృష్ణ గారు ఆయన సెక్యూరిటీ అది చూసుకొని ఫైనాన్షియల్ హెల్ప్ ఆయన రేపు షెడ్యూల్కి టక్కమని అరేంజ్ చేసుకుంటాం మూలంగా ఆ షెడ్యూల్ చేయగలిగారు. సో ఎప్పుడైతే ఎన్టీ రామారావు కుమారుడు ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారన్నారో మళ్ళీ ఆర్ఎఫ్సి వాళ్ళు ఎంటర్ అయ్యారు. సో అట్లా ఆయన్ని నమ్ముకునే ఆయన ఒక సాహసోపేతంగా సినిమా చేశారు. యాక్చువల్గా హరికృష్ణ గారికి సాహసరత్న నందమూరి హరికృష్ణ అంటారు. సో సాహసం అంటే దాంట్లో ఆ సినిమాలో లాయర్లో ఒక చౌదరి గారి సాహసం, అలాగే హరికృష్ణ గారు కూడా చాలా టూ మచ్ కోఆపరేట్ చేశారు. ఏ రోజున ఆయన పైసా రెమ్యునరేషన్ తీసుకోవాలో పైసా రెమ్యునరేషన్ అడగల. రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన తర్వాత ఇప్పుడు మనం
ఇవాళ ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారంటే అవును మాట్లాడుకున్నాం. రిలీజ్ అయిన తర్వాత అప్పుడు నాకు సినిమా సూపర్ హిట్ అయిందండి, ఓకే. మీరు ఇంత డబ్బులు తీసుకోండి అని చెప్పి వైవిఎస్ చౌదరి గారు ఇచ్చినప్పుడే డబ్బులు తీసుకున్నారు. అవును సార్. ఆ డబ్బులు కూడా చౌదరి నువ్వు ఇచ్చేది ఇది కంఫర్టబుల్లే కదా, అవును సార్. నువ్వేం ఇబ్బంది పడతా ఇవ్వటం లేదు కదా అవును అంటే, లేదు సార్ కంఫర్టబుల్ అంటేనే తీసుకున్నారు, అవును. అప్పటిదాకా డబ్బులు తీసుకోలే. బా. తర్వాత ఒక ట్రైన్ ఎపిసోడ్, ఒక రైల్వే ట్రాక్ మీద ఉంటే ట్రైన్ ఎపిసోడ్కి ఆయన ఫ్రెండ్ది సఫారీ తీసుకొచ్చారు. అవును సార్. సఫారీ తీసుకొచ్చి అది పర్మిషన్ తీసుకున్నంతా చేసుకుని చేసే పరిస్థితి లేదు, ట్రైన్ వస్తుంది అవును సార్. లాస్ట్ మూమెంట్ దాకా ఉండి లాస్ట్ మూమెంట్లో సఫారీని క్రాస్ చేయాలి. ఓకే సార్. ఆ క్రాస్ చేసే సాహసం రేంజ్లో హరికృష్ణ గారు చేశారు, అలాంటి సాహసం రేంజ్లో వైఎస్ చౌదరి గారు చేశారు. ఇన్ని రిస్కుల మీద లాహిర్లో మేడే డేట్ వేశారు. డేట్ వేసి ఆ డేట్ వేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఈ చిత్ర శతదినోత్సవ వేడుకలు అవును సార్. నందమూరి తారక రామారావు గారి క్రీడా ప్రాంగణం ఓకే సార్. స్టేడియం గుడివాడలో నిర్వహించబడును అని చెప్పి రాశారు. డేట్లో డేట్ ఇంకా మేడే కూడా రాలేదు, డేట్లోనే వేశారు. వేసి రాశారు. రాసినప్పుడు ఇక ఇప్పుడు రేపు సినిమా ప్రేక్షకులు వెళ్తే ఆడుతుందో ఆడదో తెలియదు. మరి అది గట్స్ అనుకోవాలా లేకపోతే పొగర్ అనుకోవాలా బలుపు అనుకోవాలా తెలియదు, కానీ అది రాశారు. రాసినప్పుడు జనరల్గా ఇండస్ట్రీ ఏంటి వీడికి ఎంత పొగరేంటి ఎంత బలుపు ఏంటి మాట్లాడుకుంటాం అనుకుంటా. న్యాచురల్గా సినిమా రిలీజ్ అయింది, సూపర్ హిట్, ఏ గుడివాడలో అయితే ఆయన డిపాజిట్ కోల్పోయి ఓడిపోయారో అవును సార్ అదే గుడివాడలో ఆయన ఫంక్షన్ చేశారు. సరే ఆ ఫంక్షన్కి కూడా ఆయన అది చేసిన తర్వాత నెక్స్ట్ కొడాలి నాని గారు చౌదరి గారితో మాట్లాడుతూ ఇక్కడ పర్మిషన్ ప్రాబ్లము స్టేడియము, మీరు ఎస్పీఎస్ అంటే అక్కడ పొట్టి శ్రీరాములు మున్సిపల్ హై స్కూల్ అని ఒకటి ఉంది, ఓకే సార్, అక్కడ చేసుకోండి. చౌదరి గారికి ఏంటంటే కొంచెం ఒకసారి కమిట్ అయితే ఇక వెనక్కి తగ్గడం. అవును సార్. ఓకే. అంటే జనరల్గా ఏంటంటే పాపం హరికృష్ణ గారు అందరి మాటలు వింటాడు, ఆయన ఏం ప్రాబ్లం లేదు, కానీ ఆయనతో సీతయ్య ఎవరి మాట వినడని ఒక సినిమా తీసి అది ఆయన కాదు, ఆ ఎవరి మాట వినడు అనే పేరు అది వైవిఎస్ చౌదరి గారిది. ఆయన క్యారెక్టర్ని తీసుకెళ్ళి ఆ పేరులో పెట్టాడు. పాపం హరికృష్ణ గారు అందరూ వింటాడు, చక్కగా వింటాడు అదేదేమో. సరే అయితే ఆ ఫంక్షన్లో అప్పుడు ఆ ఫంక్షన్ స్టేడియంలో చేయాలంటే అప్పుడు రావి వెంకటేష్ గారు ఎమ్మెల్యే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, వాళ్ళ ఫాదర్ రావి సోమనాథ్ చౌదరి గారు దానికి స్టేడియంకి చైర్మన్. సరే ఆయనకి ఫోన్ చేస్తే అప్పుడు ఆయన రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన కష్టపడి దానికి పర్మిషన్ ఇప్పించడం చేసి ఆ స్టేడియంలో చేశారు. ఆ స్టేడియంలో చేస్తే దాంట్లో ఫస్ట్ లాంచ్ చేశారు నెక్స్ట్ సినిమా ఏంటి అని, అది సీతయ్య ఎవరి మాట వినడు. సో అట్టా ఆయన ప్రస్థానం ఆ టైప్లో వెళ్ళింది. వెళ్ళి ఆయన ఒక సిస్టమ్ అని అనుకుని ఆయన దగ్గర ఇంతమంది మీరు చూశారు. ఇప్పుడు ఈవెన్ తర్వాత దేవదాసుని చూసుకుంటే రాము ఇలియానాని ఆయనే పరిచయం చేశారు. అవును సార్. సో ఇలియానాని తేజ గారు 15 రోజులు పెట్టుకుని ఆయన దానికి కుదరదని అనుకుని మూన్ సేన్ కూతురుని తెస్తే ఆ అమ్మాయిని, అలాగే అంకితాని సురేష్ వర్మ గారు పెట్టుకుని కాదని అనుకుంటే అంకితాని, ఇట్లా ఆయన ఆయనే ఒక స్కూలు ఆయనే ఒక కాలేజీ, అలా కొత్త వాళ్ళని ట్రైనప్ చేయటంలో ఆయన మాస్టర్ దిట్ట. ఆ దిట్ట అనేది ప్రూవ్ అయింది కాబట్టి ప్రూవ్డ్ పర్సన్ గురించి మనం చెప్పక్కర్లా. ఇక దాడితే ఈ నందమూరి తారక రామారావు ఈయన ఈవెన్ దానవీర సూరకండ అని చెప్పి ఒక సినిమా యాక్ట్ చేశారు. దానికి నందమూరి కుటుంబంలోనే అతి చిన్న వయసులో బాలనటుడుగా ఉత్తమ బాలనటుడు నంది అవార్డు తీసుకున్న వ్యక్తి ఆయన. దాని ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆ రోజు నందమూరి కళ్యాణ్ రామ్ గారు, నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ వచ్చి ఆ రోజున ఈ మాస్టర్ నందమూరి తారక రామారావు యాక్ట్ చేస్తున్న ఈ దానవీర ఈవెన్ దాంట్లో యాజిటీస్గా అప్పుడు ఆ తరంలో ఎన్టీ రామారావు కృష్ణుడికి యాక్ట్ చేశారు, తర్వాత హరికృష్ణ గారు కృష్ణుడికి యాక్ట్ చేశారు, తర్వాత నందమూరి జయకృష్ణ గారి కూతురు కృష్ణుడికి యాక్ట్ చేశారు. సో ఇలా కృష్ణుడిగా బాలకృష్ణ గారు కృష్ణుడికి యాక్ట్ చేశారు. ఈ జోనర్లో ఈ మాస్టర్ నందమూరి తారక రామారావు కృష్ణుడికి యాక్ట్ చేశారని చెప్పి అందరూ స్టేజ్ మీద చాలా క్లారిటీగా చెప్పి అలా జరిగింది. అందుకని చౌదరి గారి ట్రైనింగ్ ఆల్ యాంగిల్స్లో ఒక పద్ధతి అయితే, అతను బై బోర్న్ ఆర్టిస్ట్, అతి చిన్న వయసులో నంది అవార్డు తీసుకున్న ఉత్తమ బాలనటుడు. గ్రేట్. ఓకే సార్, ఇంకోటి మొన్న రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ గారు లండన్లో ఒక చిన్న కామెంట్ చేశారు సార్,
ఈ RRRలో హిట్ అయిన పాట ఏదైతే ఉందో నాటు నాటు అనేది చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఇద్దరు కలిసి చేస్తే బాగుంటుంది అనేది అన్నారు సార్. దాని మీద మీ అంటే comment? డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు రామ్ చరణ్ గారును జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు చేశారు కదా. రామ్ చరణ్ గారు ఫాదర్ చిరంజీవి గారు, అవును ఆయన ఒక అద్భుతమైన డాన్సర్. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు బాబాయ్ అవును సార్. నందమూరి బాలకృష్ణ గారు. అవును సార్. అంటే ఆయన సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో నరసింహనాయుడు ఆ సినిమాలన్నీ వెళ్ళి చూసి అక్కడి నుంచి స్టార్ అయినోడు జూనియర్ ఎన్టీఆర్. సో ఆయన అద్భుతమైన డాన్సర్, ఇద్దరు అద్భుతమైన డాన్సర్తో చేస్తే ఆయన ఫీలింగ్లో మరి ఈ ఇద్దరి కంటే కూడా బాగా వస్తుందేమో అనే రిగ్రెట్, ఇలా చూస్తే బాగుంటుంది అని ఆయన కోరిక ఏదైతే ఉందో డెఫినెట్గా ఇద్దరు అద్భుతమైన డాన్సర్లు. ఆయన కూడా చూస్తే అత్తగిమ్మడి అమ్మాయికి మూడులో అద్భుతమైన డాన్సులు చేశారు. ఈయన ముద్దుల మావి సినిమాలో చూస్తే అద్భుతమైన డాన్సులు చేశారు. వీళ్ళు వెస్టర్న్ చేశారు, కూచిపూడి చేశారు, డిస్కోలు చేశారు, బ్రేకులు చేశారు, అన్ని రకాలు చేశారు కదా. డెఫినెట్గా ఆయన కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ప్రపంచంలో ఉన్న సినీ అభిమానులందరూ కూడా అలాంటి కోరిక కోరుకుంటారు, తప్పే లేదు. సార్ ఇంకొకటి, ఆల్రెడీ నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ గారు అని ఒక ఉన్నారు. తర్వాత ఇప్పుడు వైవై చౌదరి గారు ఎవరైతే నందమూరి తారక రామారావు గారు పరిచయం చేయబోతున్నారు ఒక నటుని, అంటే సేమ్ నేమ్స్ ఉండడం వల్ల ప్యారలల్గా ఇటు అభిమానుల్లోను ఇటు ఫ్యామిలీలోని ఎటువంటి ఏదన్నా అంటే ఒక టాక్ అయితే వస్తాను సార్ యూట్యూబ్లో. అంటే జనరల్గా ఏంటంటే యాక్చువల్గా నందమూరి తారక రామారావు గారి ఒరిజినల్ పేరు అది. ఆయన లక్ష్మీ చౌదరి గారు కానీ, వెంకటరామ గారు కానీ, లేకపోతే ఆయన పెంచిన తండ్రిగా సోకురామయ్య గారు కానీ, చంద్రమ్మ గారు కానీ, వాళ్ళు పుట్టినప్పుడే నందమూరి తారక రామారావు పేరు పెట్టారు ఆయనకి, పెద్ద ఆయనకి. ఆయన ఒక చరిత్ర, తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో ప్రపంచవ్యాప్తంలో తెలుగు వాళ్ళందరికీ అసలు ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో తెలియని పరిస్థితులు, అంటే నార్త్ ఇండియాలో గుర్తించని పరిస్థితి, ప్రపంచం గుర్తించని పరిస్థితిలో నందమూరి తారక రామారావు వచ్చి తెలుగువాడి పౌరుషం, తెలుగువాడి ఇది అని చెప్పి ఆయన చూపించడం, ప్లస్ ఆయన సినిమాల ద్వారా రకరకాల మెసేజ్లు, సోషల్ మెసేజ్లు పంపించి ఇది చేయటం. ఆయన ఒక నటుడుగా అద్భుతమైన నటుడు, ఒక దర్శకుడుగా అద్భుతమైన దర్శకుడు, ఒక నిర్మాతగా అద్భుతమైన నిర్మాత, 24 క్రాఫ్ట్ల మీద కమాండ్ ఉన్న వ్యక్తి. ప్లస్ రాజకీయాలకు వచ్చి రాజకీయాలని అంటే ఎప్పుడు కూడా కాంగ్రెసే ఆంధ్రప్రదేశ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని వెళ్ళే పరిస్థితి నుంచి కాదని ఆయన రావటం, చరిత్ర సృష్టించడం, భారతదేశ చిత్రపటంలోనే రాజకీయ చిత్రపటంలోనే చెరగని ముద్ర వేయటం, ఇలా చూసుకుంటే ప్లస్ ప్రజలకు ఎన్నో ఉపయోగపడే, అంటే ప్రజల కోసమే ఆయన కుటుంబానికి ఎన్నాళ్ళు నేను ఎంతో సంపాదించి పెట్టాను అని చెప్పి రోజుకి ₹1,00,000 తీసుకునే ఇదిలో కూడా కుటుంబాన్ని వదిలేసి ఆయన రావటం, ఇలా అదొక చరిత్ర. అది నందమూరి తారక రామారావు. ఇక దాని తర్వాత ఆయన పిల్లలుగా చూసుకుంటే హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ మొత్తం ఇల్లు రావటం. ఈవెన్ వాళ్ళ కుటుంబంలో దగ్గుబాటి పురంధరేశ్వర గారు కానీ, నారా భువనేశ్వర్ గారు కానీ, వాళ్ళిద్దరు కూడా ఒక సినిమాలో ఒక పాటలో వాళ్ళు నృత్యం చేశారు. ఓకే సార్. సరే, వాళ్ళు కూడా నటీమణులుగానే చేయటం జరిగింది. సో అట్లా నటరాజుకి అంకితమైన కుటుంబం అంటే ఆ కుటుంబం. సో అలాంటి కుటుంబం నుంచి సరే జూనియర్ ఎన్టీఆర్ యాక్చువల్గా ఏంటంటే హరికృష్ణ గారు, జానకి రామ్, కళ్యాణ్ రామ్, తారక్ రామ్, ముగ్గురు కొడుకులు అది. అలాగే మోహన్ కృష్ణ గారి కుటుంబం నుంచి ఓబులేశ్వర్ చౌదరి, నందమూరి మోహన్ రూప. సో ఓబులేశ్వర్ చౌదరిని సినిమా ఫీల్డ్కి వచ్చేటప్పటికి అతనికి ఒక ఎన్టీఆర్ అన్నట్టుగా నందమూరి తారక రత్న అని పెడతాం జరిగింది. అలాగే నందమూరి తారక రాము, నందమూరి తారక రామారావు పెట్టుకోవడం జరిగింది. దాన్ని జూనియర్ ఎన్టీఆర్ అంటాం జరిగింది. ఇక ఇది ఈ పేర్లన్నీ కూడా అవును సార్ ఎన్టీ రామారావు బతుకున్నప్పుడే జరిగింది. ఓకే సార్. ఉన్నారు సార్. ఓకేనా, అయిపోయింది. ఎన్టీ రామారావు శివైక్యం చెందారు, 96లో శివైక్యం చెందారు. శివైక్యం చెందిన తర్వాత పుట్టిన వ్యక్తి అతను. సరే, దానిలో ఏంటంటే ఎన్టీ రామారావు అంటే ఆయన జనరల్గా మహర్షి, రాజయోగి ఆ టైప్ కాబట్టి భూత భవిష్యత్ వర్తమానాల కాలాలన్నీ తెలిసిన వ్యక్తిగా ఆయన ఒకసారి ఇప్పుడు జానకి రామ్ అంటే పిల్లలు కదా, వాళ్ళు పిల్లలతో ఇప్పుడు అన్నా అంట, ఒరే నువ్వు నా పెద్ద మనవడివి, నాకు ఇష్టమైన మనవడివి. అవును సార్. సో నేను నీ కడుపును పుడతా, ఈ జన్మలో ఇండియాలో పుట్టా, వచ్చే జన్మలో నీ కడుపు నేను అమెరికాలో పుట్టి నేను మళ్ళీ భారతదేశం వస్తా అని చెప్పి ఆయన ఏదో చెప్పారండి. చెప్తే మరి తన పిల్లడికి అంటే కాకతాళి ఇంకా అది పూర్తిగా అర్థం కాలేదు. దాని తర్వాత అమెరికాలో పుట్టే బిడ్డకి ముందే మేలా ఫీమేలా చెప్తారు. అవును సార్. ముందే పేరు పెట్టాలి. ఓకే సార్. పుట్టక ముందే పేరు పెట్టాలి అని అంటే అప్పటికప్పుడు సరే, అప్పుడు
వాళ్ళ నాన్నగారు అన్నది గుర్తుకొచ్చింది. ఆయనే పుడతారు అన్నప్పుడు సరే ఆటోమేటిక్గా ఆయన పేరే పెట్టాలి కదా. అవును సార్. అందుకని నందమూరి తారక రామారావు అని పేరు పెడతాం జరిగింది. ఓకే. అది హరికృష్ణ గారు కూడా అదే పేరు అందరూ అనుకుని అదే నందమూరి తారక రామారావు అతను పేరు పెట్టడం జరిగింది. పుట్టాడు. ఓకే సార్. పుట్టిన తర్వాత అదే కంటిన్యూ చేస్తున్నాడు. కంటిన్యూ చేసిన తర్వాత అతను దానవే సూరకర్ణి సినిమా చేసినప్పుడు కూడా ఓకే సార్. నందమూరి తారక రామారావుగానే ఉన్నాడు. ఓకే. మాస్టర్ నందమూరి తారక రామారావుగానే ఆయన ఉన్నాడు. సార్. ఆయనకి ఈవెన్ నంది అవార్డు వచ్చింది కూడా మాస్టర్ నందమూరి తారక రామారావుగానే వచ్చింది. ఓకే సార్. అంతేగాని సినిమాటిక్గా పేరు మార్చుకోలేదు కదా. మొన్న మోహన్ కృష్ణ గారు కూడా క్లారిటీగా చెప్పారు కదా, అవును, అతను చెప్పారు. పుట్టుకతోనే ఆ పేరుతో పుట్టాడు. అవును. మిగతా వాళ్ళకి ఏంటంటే ఒక పేరు ఉంటే దాన్ని సినిమాటిక్గా పేరు మార్చడం జరిగింది. అవును. ఎన్టీఆర్ అనే పిలవటం అనే పదం కోసం అది జరిగింది. సో అట్లా చూసుకుంటే ఎవరు క్యాలిబర్ వాళ్ళు, ఎవరు టాలెంట్ వాళ్ళు, ఎవరి పేరు అంటే ఒక పేరుతో 10 మంది ఉన్నా అవును సార్. 10 మంది స్టార్లుగా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఎవరు ఇప్పుడు ఆ ఫేస్ ఎవరిదో, ఆ యాక్టింగ్ ఎవరిదో, ఆ ఇదేందో అదే లెక్కలోనే ఉంటుంది. తప్పేలే. ప్లస్ ఇంకోటి మీరు ఇదే కాకుండా మన పూర్వీకుల యాస్టీజ్గా అవును సార్. తండ్రి పేరు, తాత పేరు, ముత్తాత పేరు వాళ్ళ తదనంతరం వంశాలకు పెట్టుకుంటాం అనేది ఒక ఆచారం కదా. అవును సార్. ఆ ఆచారంలో ఏంటంటే దేవుళ్ళు అందరిని చూస్తారు, అవును. కానీ మన పూర్వీకులు ఆ పేరు పెట్టిన ఐదులో వాళ్ళే పుట్టారని అనుకుని అవును. పెట్టడం, లేకపోతే ఆ పూర్వీకుల ఆశీస్సులు వాళ్ళకు ఉంటాయి అనుకుంటాం. దీని ఇదిలో జరిగే పరిణామం. దీన్ని అనవసరంగా ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారు అంటే ఇదే చెప్పా కదా, ఈ కోడిగుడ్డు మీద ఇంట్రుకుల బ్యాచ్ ఉంటారే అవును సార్. డాష్ గర్ల్, ఈ డాష్ గర్ల్ చేసే పని ఇది. ఆ డాష్ గర్ల్కి ఏంటంటే ఇప్పుడు ఇవాళ కొత్తగా ఇప్పుడు అతను పోనీ ఇవాళ ఆల్ ఆఫ్ ది సడన్. ఇంకోటి ఏంటి, వైవిఎస్ చౌదరి గారు ఆయనకి ఒక ఆర్టిస్ట్ పేరుతో పెట్టుకుంటారు. కొంతమంది డాష్ గాళ్ళు ఏంటంటే పేరు మార్చచ్చు కదా, ఎందుకు మార్చాలా? ఇప్పుడు జానకిరాము తన తాతయ్య పుట్టాడని తను అనుకుంటున్నాడు. తాతయ్య పుట్టాడని తాత నోటితో చెప్పాడు అన్నది కూడా తనకు ఇది ఉంది. ఇవాళ జానకిరామ్ లేడు. ఇవాళ దురదృష్టవశాత్తు ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు. తాత హరికృష్ణ గారు లేరు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారు యాక్సిడెంట్లో, అదే నల్గొండలో కాకతాళీయంగా జరిగింది. ఇలా జరిగి ఒక తండ్రి లేడు, ఒక తాత లేడు. పాపం బిడ్డ వస్తే ఆ బిడ్డని పాపం తండ్రి తాత లేని బిడ్డని పాపం మనం చేరదీసి ఆ బిడ్డకి మనం అండగా ఉండాలని అనుకునే వాళ్ళు అది అండగా లేకపోగా ఏంటి నాన్సెన్స్. ఇంకోటి ఏంటంటే ఏదో మీడియాకి కనిపిస్తే చాలు కొంతమంది పిచ్చెక్కినట్టు ఎర్రెక్కినట్టు ఏదేదో అరిచి ఏదేదో మాట్లాడేసి ఏందో అనుకుంటారు. ఏంది పిచ్చి చేష్టలు, పిచ్చికోవాలా? అందుకని కొంచెం ఆ డాష్ గాళ్ళు వాళ్ళని డాష్కే వదిలేయటం బెటర్. ఎవరో ఒక ఆయన సరే ఒక డాష్ చౌదరి పేరు మార్చచ్చుగా. ఆయన ఎవరు పేరు మార్చడానికి? ఆయన తల్లి తండ్రి పెట్టుకున్న పేరు మార్చే రైట్ ఆయనకి ఏముంటుంది? ఆయనకి ఎందుకు ఉంటుంది? అంతే కదా. అట ఏదైనా పేరు మార్చమన్నారు, ఏమన్నా మీరు వైవిఎస్ చౌదరి యలమంచిలి వెంకట సత్యనారాయణ చౌదరి మీ పేరు మార్చుకోండి అని అడిగితే మార్చుకుంటారా? వాళ్ళ తండ్రి తల్లి వాళ్ళు అనుకుని వాళ్ళు పెట్టుకున్న పేరుని ఎవరు మార్చుకుంటారు? ఎందుకు మార్చాలా? ఇవన్నీ బుద్ధి తక్కువ ప్రశ్నలు, బుద్ధి తక్కువ చేష్టలు ఇవన్నీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రేక్షకులకి ప్రజలకి ఇబ్బంది లేదు. సినిమాలు పాతాళ భైరవి ఎన్ని వచ్చినాయి? రామారావు పాతాళ భైరవి ఉంది. తర్వాత పద్మాలయ స్టూడియోస్ జితేంద్ర గారితో చేసిన పాతాళ భైరవి ఉంది. 10 పాతాళ భైరవులు వచ్చినా ప్రజలకి ఏ పాతాళ భైరవి ఏంటి అంటే క్లారిటీగా ఉంది, ఇబ్బందే లేదు. ప్లస్ ఇవాళ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఆయన బాలనటుడుగా వచ్చి ఆయన ఉత్తమ బాలనటుడు నంది అవార్డు తీసుకున్న వ్యక్తి మాస్టర్ నందమూరి తారక రామారావు. అప్పుడు లేని ఇబ్బంది. ఇంకోటి ఏంటి, దాంట్లో ఎవరు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్కి సొంత అన్న కొడుకు. మరి మీకేంటి ఇబ్బంది? మీకేం ప్రాబ్లం? ఇదేదన్నా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇబ్బంది లేదు, కళ్యాణ్ రామ్ గారికి ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది? పెట్టింది జానకిరామ్, ఆయన పేరు పెట్టారు. పెట్టిన ఇప్పుడు ఇవాళ 18 నుంచి దాదాపు అతను 20 ఏళ్ళలో ఉన్నాడు. ఆ పేరుతోనే ఉన్నాడు కదా, ఆ పేరుతోనే అన్ని సొంతకాలు పెడుతున్నాడు కదా. ఆయన మొన్న మద్రాసు బజుల్లా రోడ్ హౌస్ ఎన్టీ రామారావు ఇల్లు చదలవాడి శ్రీనివాసరావుకి అమ్మారు. చదలవాడి శ్రీనివాసరావుకి అమ్మిన దానిలో డాక్యుమెంట్లో జూనియర్ ఎన్టీఆర్ సైన్ చేశారు, ఈ నందమూరి తారక రామారావు సైన్ చేశారు. మరి అప్పుడు పేర్లు మార్చుకోలేదు, ఇవన్నీ ఎందుకు ఇదంతా ఏంటంటే పాప ఆ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏం ప్రాబ్లం లేదు, ఈజ్ వెరీ కంఫర్టబుల్. ఎందుకంటే ఆయన అన్న కొడుకు
అవును. అన్న కొడుకు ఆశీస్సులు ఇవ్వకుండా ఇంకెవరికి ఇస్తారు? అంతే. ఇక అది ఇది లేదు. ప్లస్ కళ్యాణ్ రామ్ గారు ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారు ప్రపంచానికి తెలుసు. వెరీ క్లియర్, చాలా క్లారిటీగా ఉంది. ప్లస్ నందమూరి కళ్యాణ్ రామ్ గారు మదర్ నందమూరి లక్ష్మీ హరికృష్ణ గారు పూజ చేశారు. వీళ్ళిద్దరు ఓన్ సిస్టర్. ఆవిడ స్క్రిప్ట్ ప్లస్ కజిన్స్ అందరూ కలిపి స్క్రిప్ట్ ఇచ్చారు. ఇంకేంటి ప్రాబ్లం? మీకేం ప్రాబ్లం? మీకేమైనా పిచ్చి ఎక్కిందా? ఎందుకు మీకు పిచ్చి? ఏదో ఓ అని చెప్పి, లేదంటే ఏదైనా మీడియా వాళ్ళు ఏమన్నా మీకు డబ్బులు ఇస్తా అంటే ఆ చిల్లర కక్కుర్తికి ఇదయ్యి ఏదో చేద్దాం అనుకున్నారు. లేకపోతే మిమ్మల్ని ఎక్కడో ప్రొవోక్ చేసి ఇదేదో ఇష్యూ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పి ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టారా? రెచ్చగొడితే రెచ్చిపోతున్నారా? ఏమిటిది? తప్పు, మార్చుకోండి. ఓకే సార్. చివరిగా ఒక ప్రశ్న. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఒక న్యూస్ అయితే హల్చల్ చేస్తుంది సార్. నందమూరి ఫ్యామిలీ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని దూరం చేస్తున్నారు అనే ఒక వినికిడి వినిపిస్తుంది సార్. దాని గురించి మీరు? ఆయన ఎప్పుడు ఏ రోజున దూరం చేయలేదే. తప్పు ఎవరు మాట్లాడారు? ఆయన పిల్లవాడప్పటి నుంచి యాజ్ ఇట్ ఈజ్గా రామకృష్ణ స్టూడియోలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాము, జానకి రాము అందరూ పిల్లలుగా ఉండి అందరూ ఉండేవారు. అందరు కుటుంబంతో ఉండేవారు. అంతా క్లారిటీగానే ఉంది. ఇబ్బంది ఏమి లేదు. ఎవరెవరిని దూరం చేయలేదు, ఎవరెవరిని ఇది చేయలేదు. ఇదంతా పచ్చి అబద్ధం, అభూత కల్పనలో. తప్పు, కరెక్ట్ కాదు. ఇంకోటి, ఇప్పుడు హరికృష్ణ గారికి జూనియర్ ఎన్టీఆర్ కొడుకే, కళ్యాణ్ రాము కొడుకే, జానకి రాము కొడుకే, సుహాసిని కూతురు. మరి వాళ్ళకి లేని ప్రాబ్లం మీకేంటి? ఎవరు అంటున్నారు దూరం చేశారని? ఏం దూరం అయ్యారు? ప్రతి ఈవెంట్లోనూ మీరు చూసుకుంటే తారకం చనిపోయినప్పుడు కూడా అందరూ ఉండారుగా. ప్రతి ఇదిలోనూ అందరూ ఉండారు కదా. ఎందుకు అది అంటే ఇదొక్కటే ఎందుకు అంటున్నారు? మరి కాదు, ఇప్పుడు వైవిఎస్ చౌదరి గారి దానికి చంద్రబాబు గారు రాలా, ఆయన దూరం జరిపేశారా? వైవిఎస్ చౌదరి గారి దానికి లోకేష్ గారు రాలా, ఆయన దూరం జరిపేశారా? వైవిఎస్ చౌదరి గారి దానికి బాలకృష్ణ గారు కనపడలేదు, ఆయన దూరం జరిపేశారా? ఈ ప్రశ్న అక్కడ ఎందుకు అడగరు? ఎందుకు అడుగుతున్నారు మీరు? ఏంటి అసలు మీరు అడగటంలో అర్థం ఏంటి? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు లండన్లో ఉన్నారు, అది ప్రపంచానికి తెలిసిన విషయం. లండన్లో మీరు ఎప్పుడేదో ప్రశ్న అడిగారు, అదేదో చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాటు చేస్తే బాగుంటుందని లండన్ నుంచి ప్రశ్న అడిగారు. లండన్లో ఉన్న వ్యక్తి ఏం దూరం జరిపారేంటి? ఎవరు దూరం జరుపుతారు? ఎవరు ఇది చేస్తారు? తప్పు కదా. ప్లస్ జూనియర్ ఎన్టీఆర్ గారి భార్య దాదాపుగా వాళ్ళ జూనియర్ ఎన్టీఆర్ గారి అత్తగారు ఎవరైతే ఉన్నారో దాదాపుగా ఒక రకంగా భువనేశ్వర్ గారికి ఓ పెంచుకున్న కూతురు లాంటిది. చంద్రబాబు నాయుడు గారి సొంత ఫ్యామిలీ. మరి ఇంకేంటి? అటు చూసుకుంటే కళ్యాణ్ రాము, జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా అన్యోన్యంగా ఉండద్దా? చీల్చేస్తారా మీరు? కాదు, మీరు ఏం చేయదలుచుకున్నారు చెప్పండి. అంటే ఇద్దరు కలిసి ఉండటం భరించలేకపోతున్నారా? దూరం పెట్టేయాలనుకుంటున్నారా? ఏంటి మీ గొడవ ఏంటి? మీకేంటి ఇబ్బంది? ప్లస్ ఏమో ఆయన భార్య చంద్రబాబు నాయుడు గారికి భువనేశ్వర్ గారికి రిలేషన్ అయితే అది చీల్చేద్దాం అనుకుంటున్నారా? మీ సమస్యలు ఏంటి? మీకేంటి? వాళ్ళందరూ బాగున్నారు, వాళ్ళందరూ పచ్చగున్నారు, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. అందుకని వాళ్ళని హ్యాపీగా ఉంచండి. మీరు కూడా కొంచెం దాని నుంచి ఇట్లా పిచ్చిగా ప్రలాపంలో లేకపోతే పిచ్చిగా ఇది చేసుకుని ఈ మీడియా అడావుళ్ళు ఇవన్నీ కూడా మాని కొంచెం మీడియా అంటే ఒక పవర్ఫుల్, అది మంచికి వాడండి. ఇప్పుడు నిర్భయ ఉంది, నిర్భయలో ఎవరు పిలవకుండా ఏమి పిలవకుండా బికాజ్ ఆఫ్ మీడియా మూలంగా ఢిల్లీ పొర వీధులు మొత్తం జనంతో ఇదైపోయి ఆ రోజు నిర్భయ చట్టం వచ్చింది. అంత పవర్ఫుల్ మీడియా ప్లస్ మీడియాలో కూడా కొంత ఈ కోడిగుడ్డు మీద ఎంట్రుకలు పీకే కలుపు మొక్కలు వచ్చినాయి. దయచేసి ఆ కలుపు మొక్కల్ని మీరు తొలగించి, మీడియా అంటే ఎప్పుడు అంటే సినీ పరిశ్రమలో మీడియా అనేది పార్ట్ అండ్ పార్సల్. మన బాడీలో అవయవాలు ఎంత పార్సల్, సినీ పరిశ్రమలో వాళ్ళు కూడా పార్ట్ అండ్ పార్సల్. ఎప్పుడు మీడియాతో సినీ పరిశ్రమ అన్యోన్యంగా ఉంది. కొంతమంది కలుపు మొక్కలు వచ్చి చేసే పనులకి ఆ కలుపు మొక్కలు పెకలించండి. లేదా భారతీయ సినిమాలో చివరికి కమల్ హాసన్ గారు ఆయన సొంత కొడుకు కలుపు మొక్క అయితే ఆయన కూడా పెకలించాడే, అట్టా పెకలించాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.